హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామినేషన్, మనకు మార్చిలో జరగబోయే ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించి గవర్నమెంట్ మనకి 5 మోడల్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 5 మోడల్ పేపర్స్లో 3 మోడల్ పేపర్స్ ఆల్రెడీ మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాక్షన్ ప్లాన్, మీ దగ్గర అందరి దగ్గర యాక్షన్ ప్లాన్ ఉంది. ఆ యాక్షన్ ప్లాన్లో 3 మోడల్ పేపర్స్ ఇచ్చారు. అవి కాక అదనంగా BSEAP అనే వెబ్సైట్లో అదనంగా ఇంకొక 2 మోడల్ పేపర్స్ గవర్నమెంట్ ఉంచడం జరిగింది. ఆ ఒక 3 వెబ్సైట్లో ఉన్న 2 మొత్తం 5 మోడల్ పేపర్స్ మనం చదువుకొని వెళ్ళడం చాలా అవసరం ఫైనల్ ఎగ్జామ్ కోసం. కాబట్టి ఈరోజు మనం 1 మార్క్ క్వశ్చన్స్, అంటే ఈ 5 మోడల్ పేపర్స్లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు ఏ చాప్టర్స్ నుంచి వచ్చినాయి, వెయిటేజ్ ప్రకారం పేపర్స్ని సెట్ చేశారా లేదా, ఈ 5 మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఈ 5 మోడల్ పేపర్స్ని లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ని ఇప్పుడు రివైజ్ చేసుకుందాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1 మార్క్ క్వశ్చన్స్ టోటల్గా మనకి 12 క్వశ్చన్స్ ఉంటాయి ఎవ్రీ మోడల్ పేపర్లో. మనకి ఫైనల్లో కూడా 12 మార్క్స్ అనమాట 1 మార్క్ క్వశ్చన్స్. 12 into 1 12 మార్క్స్ అనమాట. ఈ 12 1 మార్క్ క్వశ్చన్స్ని మనకున్న 4 టెక్స్ట్ బుక్స్కి 4 పార్ట్స్ కాబట్టి 4 3స్గా డివైడ్ చేయడం జరిగింది. మనకున్న ఈ 12 1 మార్క్ క్వశ్చన్స్ని 3గా, అంటే జాగ్రఫీకి 3, హిస్టరీకి 3, పాలిటీకి ఒక 3, నెక్స్ట్ ఎకనామిక్స్కి ఒక 3, అంటే టోటల్గా 12 క్వశ్చన్స్. వీటిలో ఇప్పుడు జాగ్రఫీ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి, హిస్టరీ, దెన్ సివిక్స్, ఎకనామిక్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది. బ్లూ ప్రింట్ ప్రకారం ఉన్న చాప్టర్స్ కూడా ఒకసారి రాసుకుందాం. జాగ్రఫీలో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్, మొదటి చాప్టర్ G1 చాప్టర్, అది రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ నుంచి 2 వస్తాయి. 2 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి సెకండ్ చాప్టర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, థర్డ్ చాప్టర్ 8 మార్క్స్, ఫోర్త్ చాప్టర్ 8 మార్క్స్, ఫిఫ్త్ చాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, దాంట్లో కూడా లేదు. సిక్స్త్ చాప్టర్ అయినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనే చాప్టర్ నుంచి ఇంకొక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో G6 అనమాట. G6లో ఒక 1 మార్క్ క్వశ్చన్, G1 రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ నుంచి ఒక 2 1 మార్క్ క్వశ్చన్స్, మొత్తం 3 1 మార్క్ క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి సరిపోయాయి. నెక్స్ట్ హిస్టరీ విషయానికి వస్తే హిస్టరీలో ఫస్ట్ లెసన్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్, దాని నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది, అంటే H1లో ఒక 1 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ హిస్టరీ సెకండ్ చాప్టర్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా, దాంట్లో 1 మార్క్ క్వశ్చన్స్ లేవు. థర్డ్ చాప్టర్ అయినటువంటి ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అనే చాప్టర్లో 2 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే హిస్టరీలో థర్డ్ చాప్టర్ మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాలిటీ చూస్తే పాలిటీలో మొదటి చాప్టర్ పవర్ షేరింగ్, 8 మార్క్స్, 1 మార్క్ వెయిటేజ్ లేదు. సెకండ్ చాప్టర్ ఫెడరలిజం, ఈ ఫెడరలిజం నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఇది ఫెడరలిజం అనేది పాలిటీ సెకండ్ చాప్టర్ కాబట్టి P2లో 2 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ P3లో ఏం లేవు, జెండర్, క్యాస్ట్, రిలీజియన్. నెక్స్ట్ P4 అయినటువంటి పొలిటికల్ పార్టీస్ అనే చాప్టర్లో ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది. పొలిటికల్ పార్టీస్లో P4 ఒక 1 మార్క్ క్వశ్చన్. ఇది సివిక్స్కి సంబంధించి 3 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఎకనామిక్స్లో డెవలప్మెంట్ చాప్టర్ E1, ఎకనామిక్స్ ఫస్ట్ చాప్టర్ డెవలప్మెంట్ చాప్టర్. ఈ డెవలప్మెంట్ చాప్టర్లో ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంది. సో E1లో ఒకటి, E2 E3 రెండు కూడా సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మనీ అండ్ క్రెడిట్, రెండు కూడా 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్నవి. నెక్స్ట్ E4 వచ్చేసరికి 2 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ E5 కన్జ్యూమర్ రైట్స్, అది 8 మార్క్స్ 2 మార్క్స్ వెయిటేజ్. టోటల్గా ఇవి అన్నమాట మనకు వచ్చే 12 1 మార్క్ క్వశ్చన్స్. జాగ్రఫీలో, హిస్టరీలో, పాలిటీ అండ్ ఎకనామిక్స్లో 3 చొప్పున డివైడ్ చేయగా ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో మనం చూసుకున్నాం. అంటే టోటల్గా 1 మార్క్ క్వశ్చన్స్ కోసం మనం 8 చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది. ఈ 8 చాప్టర్స్ తప్పించి మిగిలిన అన్నిటి కూడా 1 మార్క్ క్వశ్చన్స్ వదిలేస్తాం అనమాట. యాక్షన్ ప్లాన్లో ప్రతి చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, కానీ మనము ఆ 1 మార్క్ క్వశ్చన్స్ ఈ 8 చాప్టర్స్లో చదువుకొని మిగిలిన వాటిలో ఇగ్నోర్ చేయాలి.
సో ఇది బ్లూ ప్రింట్ ప్రకారము మనకి ఉన్న వెయిటేజ్. ఇప్పుడు మనము మోడల్ పేపర్ 1, 2, 3 యాక్షన్ ప్లాన్లో భాగంగా రిలీజ్ చేసినవి, వాటితో పాటు అదనంగా వెబ్సైట్లో ఇచ్చిన 5 టోటల్ 5 మోడల్ పేపర్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి మోడల్ పేపర్ ఇప్పుడు చూద్దాం. SCERT వారు రిలీజ్ చేసిన మొదటి మోడల్ పేపర్ అబ్జర్వ్ చేద్దాం. మొదటి మోడల్ పేపర్లో ఉన్న 12 క్వశ్చన్స్ ఒకసారి ఏ చాప్టర్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మొదటి ప్రశ్న చూస్తే, వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్? ఇది జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్, మొదటి చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రఫీ మొదటి చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్. వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్? నేను ఇక్కడ రాస్తాను అవి ఏ చాప్టర్స్, తద్వారా మీకు అంటే కరెక్ట్గా వెయిటేజ్ ప్రకారం మనం చదువుకుంటే మార్కులు వస్తాయని మీకు ఒక క్లారిటీ రావాలి. వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్ అనేది జాగ్రఫీలో మొదటి చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటి? వేర్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్ అంటే ఆన్సర్ మనకి 1992లో జరిగిన ఎర్త్ సమ్మిట్ ఇది. దీన్ని రియో ఎర్త్ సమ్మిట్ అని అంటాము. ఇది బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డి జెనీరో అనే ప్లేస్లో జరిగింది. బ్రెజిల్లో, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్న బ్రెజిల్ అనే కంట్రీలో రియో డి జెనీరో, ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బ్రెజిల్. బ్రెజిల్లో ఈ ఎర్త్ సమ్మిట్ జరిగిందనమాట. ఎర్త్ సమ్మిట్ ఇన్ ద ఇయర్ 1992. ఇక్కడ మనం ఏమడిగాడు? వేర్ అడిగాడు. వేర్ అంటే ఏం రాయాలి? బ్రెజిల్ అని రాసినారైతే క్లియర్గా ఆ సిటీ పేరు రియో డి జెనీరో అని రాసినా కానీ రైటే. రియో డి జెనీరో, బ్రెజిల్ అని రాయాలన్నమాట. దీనికి ఫస్ట్ క్వశ్చన్కి వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్ అంటే రియో, RIO, రియో, డి జెనీరో, రియో డి జెనీరో, బ్రెజిల్ అని రాసుకోవాలి మనం. దీనికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ ఇలాంటి క్వశ్చన్ వెన్ అని అడిగాడు. ఇప్పుడు మనం వేర్ అని ఇచ్చారు కదా, లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్కి మనకి వెన్ అని అడిగాడు. వెన్ అడిగితే ఏం రాయాలి? ఇయర్ రాయాలి. 1992 అని రాస్తాం. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చింది. ఇది ఎక్కడ నుంచి? బ్లూ ప్రింట్ ప్రకారం జాగ్రఫీ 1 అంటే రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ హౌ కెన్ రిసోర్సెస్ బి క్లాసిఫైడ్? రీసోర్సెస్ ఎగ్జాస్టబిలిటీ ఆధారంగా అంటే అవి అయిపోవా, ఎక్కువగా వాడే కొద్దీ అవి లిమిటెడా నాన్ లిమిటెడా అన్న ఉద్దేశంతో ఎగ్జాస్టబిలిటీ ఆధారంగా ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారని అడిగాడు. హౌ అన్నాడు. హౌ మెనీ అలా హౌ అన్నాడు. ఎన్ని విధాలుగా ప్లస్ ఏ విధంగా. హౌ అంటే మనం ఇక్కడ ఎగ్జాస్టబిలిటీ ఆధారంగా రిసోర్సెస్ని 2 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాము. అవి రెన్యూబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అనమాట. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ దీనికి ఆన్సర్. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ గా క్లాసిఫై చేసుకున్నాము. ఈ చాప్టర్ ఇది ఎక్కడ నుంచి వెయిటేజ్ అంటే ఇది కూడా G1 నుంచే వచ్చింది మనకి. G1 నుంచి 2 వస్తాయి అనుకున్నాం కదా. G1 నుంచి జాగ్రఫీలో మొత్తం 3 క్వశ్చన్స్లో 2 జాగ్రఫీ 1 నుంచి, 1 జాగ్రఫీ 6 నుంచి, G6 నుంచి. సో నెక్స్ట్ బిట్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ బిట్, థర్డ్ బిట్, ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కానిది. నాట్ అన్నాడు. కానిది ఏంటి? అగ్రో బేస్డ్ అంటే మనం అనుకున్నాము అగ్రికల్చర్ నుంచి రా మెటీరియల్ వాడుకొని ఇండస్ట్రీలో ఇంకొక అవుట్పుట్ తయారు చేయగలగాలి, ఇంకొక ప్రోడక్ట్ తయారు చేస్తే వాటిని అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. మరి వీటిలో అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కానిది ఏది? అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కానిది ఏదో అబ్జర్వ్ చేద్దాం. నాట్ అన్నాడు కాబట్టి షుగర్ ఇండస్ట్రీ ఉంది. ఇది అగ్రికల్చర్ నుంచి వచ్చే షుగర్ కేన్ ని రా మెటీరియల్ గా వాడుకుంటుంది. సో ఆన్సర్ ఇది కాదు, షుగర్ కాదు. నెక్స్ట్ రబ్బర్ ట్రీస్ నుంచి మనం రబ్బర్ లిక్విడ్ తీసుకొని దాని నుంచి రబ్బర్ తయారు చేస్తారు. సో రబ్బర్ కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. వాడు కానిది అడిగాడు. నెక్స్ట్ అల్యూమినియం అనేది మనకి భూమిలో దొరికే బాక్సైట్ నుంచి వస్తుంది. బాక్సైట్ నుంచి మనం అల్యూమినియం తయారు చేస్తాం. సో ఇది భూమిలో దొరికేది కాబట్టి మినరల్ అన్నమాట. భూమిలో దొరికే ఆ బాక్సైట్ అనే మినరల్ నుంచి మనం అల్యూమినియం తీస్తున్నాం కాబట్టి ఇది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటాం. ఇది అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కాదు. కాబట్టి ఆన్సర్ సిగా మనం మార్క్ చేయాలి. డి విషయం ఒకసారి చూద్దాం. డి అనేది వీట్ కూడా మనకి గోధుమ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ పండిస్తారు కదా, అది కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనమాట. సో షుగర్, రబ్బరు, వీట్ అనేవి
అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, మిగిలినటువంటి అల్యూమినియం అనేది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. మనల్ని 3 ఒకలాగా ఉన్నాయి, ఒకటి ఆడ్ వన్ అనమాట. నాట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ అల్యూమినియం ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? ఇది G6 నుంచి వచ్చింది. G6 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనే చాప్టర్ నుంచి వచ్చింది. సో జాగ్రఫీలో మనకి 3 క్వశ్చన్స్ కవర్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ హిస్టరీలో ఉన్న 3 క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, ఇది జాగ్రఫీకి సంబంధించి. నెక్స్ట్ హిస్టరీ 4th క్వశ్చన్ నుంచి మనకి హిస్టరీ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. రైట్, 4th క్వశ్చన్, వాట్ డస్ ప్లెబిసిట్ మీన్? ప్లెబిసిట్ అనేది ఇది మనకి పాలిటీ క్వశ్చన్. యాక్చువల్గా పాలిటీ ప్లస్ హిస్టరీలో కూడా కవర్ అయిన బిట్. పాలిటీలో ఫెడరలిజం చాప్టర్లో వస్తుంది, హిస్టరీలో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ చాప్టర్లో వస్తుంది. సో దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి మనం హిస్టరీ కింద మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే 4th క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి. హిస్టరీలో నుంచి వచ్చింది, ఫస్ట్ చాప్టర్ నుంచి. ప్లెబిసిట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఓట్. ఇది ఒక డెఫినేషన్. ఆల్రెడీ మనకి కీవర్డ్స్లో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్లో కీవర్డ్స్లో డెఫినేషన్ ఇచ్చారనమాట. బాక్స్లో, కలర్డ్ బాక్స్లో ఇచ్చారు. ప్లెబిసిట్ అనేది ఒక డైరెక్ట్ ఓట్ అనమాట. ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే పీపుల్, ఆ కంట్రీలో ఉన్న పీపుల్కి యూజ్ అవుతుంది. ఎందుకోసం అంటే టు డిసైడ్ ఆన్ ఏ పబ్లిక్ ఇష్యూ, ఒక పబ్లిక్ ఇష్యూ మీద డిసైడ్ అవ్వడానికి డైరెక్ట్ ఓట్ అనమాట. డైరెక్ట్గా ప్రజలే వెళ్ళి పలానా ఇష్యూ మీద ఎస్ ఆర్ నో అనేసి, అగ్రీ ఆర్ డిసగ్రీ అనేసి ఓట్ వేస్తారు. దాన్ని మనం ప్లెబిసిట్ అనాలి, ప్లెబిసిట్. సో ప్లెబిసిట్ మీన్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఓట్ విచ్ ఈస్ యూజ్డ్ బై ద సిటిజన్స్ ఆఫ్ ఏ కంట్రీ టు డిసైడ్ ఆన్ ఏ పబ్లిక్ ఇష్యూ. ఒక పబ్లిక్ ఇష్యూ మీద డెసిషన్ తీసుకోవడం కోసం వేసే డైరెక్ట్ ఓట్ని మనం ప్లెబిసిట్ అంటాము. ఆ ప్రాసెస్ని ప్లెబిసిట్ అంటాము. సో ఇది మనకి వెయిటేజ్ ఏమనుకున్నాం, హిస్టరీ నుంచి వచ్చింది. ఇది హిస్టరీ 1 అనమాట, H1 నుంచి వచ్చింది. నెక్స్ట్ హిస్టరీలో 3 క్వశ్చన్స్లో 1 అయిపోయినాయి. ఇక నెక్స్ట్ 2 చూద్దాం. వాట్ ఈజ్ రిండర్ పెస్ట్? రిండర్ పెస్ట్ అంటే ఏంటి? రిండర్ పెస్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్లో కూడా మనం అనుకున్నాము. రిండర్ పెస్ట్ అంటే ఇది ఒక క్యాటిల్కి వచ్చే వ్యాధి. క్యాటిల్, మనం ఇంట్లో బఫెలో, కౌ ఇలాంటి, హార్స్ ఇలాంటి వాటికి వచ్చే వ్యాధి, క్యాటిల్కి వచ్చే వ్యాధి. ఆఫ్రికాలో ఇది స్టార్ట్ అయింది 1890s లో ఆఫ్రికాలో స్టార్ట్ అయిన ఈ డిసీజ్ ఆఫ్రికా అంతా కూడా వ్యాపించి ఆఫ్రికాలో ఉన్న 90% క్యాటిల్ని చంపేసింది. 1890లో స్టార్ట్ అయింది, ఒక 10 yearsలో 1900కు వచ్చే వరకల్లా. సో ఇక్కడ మనం ఏం రాయాలి? వాట్ ఈజ్ రిండర్ పెస్ట్ అంటే ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ స్ప్రెడ్ డిసీజ్ అమాంగ్ క్యాటిల్. ఎవరికి వచ్చేది ఇది? క్యాటిల్కి, మనుషులకు వచ్చేది కాదు, క్యాటిల్. ఎక్కడ ప్లేస్ కూడా రాయాలి, క్యాటిల్ ఇన్ ఆఫ్రికా. అంతవరకు రాస్తే సరిపోతుంది. 1 మార్క్కి కాబట్టి ఎంతవరకు రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ స్ప్రెడ్ డిసీజ్ ఇన్ ఆఫ్రికా. ఇట్ ఎంటర్డ్ ఆఫ్రికా ఇన్ ది ఇయర్ 1890. ఇట్ కిల్డ్ 90% ఆఫ్ ద క్యాటిల్ ఇన్ ఆఫ్రికా అని 3 పాయింట్లు రాసుకుంటాం. ఇది రిండర్ పెస్ట్. దీనికి ఇంకొక పేరు క్యాటిల్ ప్లేగ్ అని కూడా అంటాం. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ రిండర్ పెస్ట్ అంటాడు. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ రిండర్ పెస్ట్? క్యాటిల్ ప్లేగ్. క్యాటిల్కి వచ్చే ప్లేగ్ వ్యాధి లాంటిది అనేసి అర్థం. సో దీని వెయిటేజ్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది హిస్టరీ 3rd చాప్టర్ నుంచి వచ్చింది, అంటే H3 అనమాట. హిస్టరీ 3rd చాప్టర్లో 2 క్వశ్చన్స్ రావాలి, 1 మార్క్. ఇది ఒకటి. నెక్స్ట్ చూద్దాం. ఎక్స్పాండ్ IBRD అబ్రివేషన్. ఒక అబ్రివేషన్ పక్కాగా రావాల్సిందే ఫైనల్లో. అది 1 మార్క్ క్వశ్చన్లోనే వస్తుంది. ఏ పార్ట్ నుంచి వస్తుందో మనం చెప్పలేం. జాగ్రఫీ నుంచా, హిస్టరీ నుంచా, పాలిటీయా, ఎకనామిక్స్ మనం చెప్పలేం. ఒక అబ్రివేషన్ మాత్రం మ్యాండేటరీ. ఎక్స్పాండ్ IBRD అంటే ఏంటి? ఇది మనం చెప్పుకున్నాము, బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని 2 చెప్పుకున్నాం. IBRD, IMF అని 2 చెప్పుకున్నాం. దాంట్లో IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ అన్నమాట. బి అంటే బ్యాంక్, ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇది IBRD యొక్క అబ్రివేషన్. ఒక్కొక్కసారి ఫుల్ ఫామ్ అంటాడు, ఎక్స్పాండ్ అంటాడు. క్వశ్చన్ అడిగే విధానం మారచ్చు. ఎక్స్పాండ్ IBRD
రైట్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐబిఆర్డి, రైట్ ద అబ్రివేషన్ ఫర్ ఐబిఆర్డి. ఇట్లా ఎలా అడిగినా సరే మీరు ఇదే రాయగలగాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మనకి వెయిటేజ్ ఎక్కడ నుంచి, హిస్టరీ 3rd చాప్టర్ నుంచి, H3 అనమాట. సో హిస్టరీలో కూడా 3 క్వశ్చన్స్ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ మనకి పాలిటిక్స్ సంబంధించిన 3 క్వశ్చన్స్ ఇప్పుడు వస్తాయి, అబ్జర్వ్ చేద్దాం. 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద 3-tier సిస్టమ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్న 3-tier సిస్టమ్ అంటే ఏంటి? ఇండియాలో ఉన్న 3-tier సిస్టమ్ గురించి, ఇండియాలో మనకి పంచాయత్ రాజ్ అనేది 3rd సిస్టమ్ వచ్చింది, మనకు లోకల్ గవర్నెన్స్ అనేది. మొదటిది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, 2nd స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, 3rd లోకల్ గవర్నమెంట్ ఉంటుంది. దీన్నే మనము 3-tier సిస్టమ్ అంటాము, 3-tier సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనొచ్చు దీన్ని. ఇండియా, వాట్ ఈస్ ద 3-tier సిస్టమ్ ఇన్ ఇండియా అంటే, ఇండియా హ్యాస్ 3-tier సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని రాస్తాము. ఇండియా హ్యాస్ 3-tier సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. మొదటిది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లో మనకు ఒక గవర్నమెంట్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది మనకి. సెకండ్, మనకి స్టేట్ లో ప్రతి స్టేట్ కి ఒక గవర్నమెంట్ ఉంటుంది, అది మనం స్టేట్ గవర్నమెంట్ అంటాము. ఇవి కాక లోకల్ గా మనకి లోకల్ గవర్నమెంట్ ఉంటుంది. లోకల్ గా అంటే మనం ఏ సిటీలో అయితే ఉన్నాం ఆ సిటీకి సంబంధించి ఒక గవర్నమెంట్. అక్కడ మనకు లోకల్లో మనం ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకి ఒక కౌన్సిలర్, ఈ కౌన్సిలర్ అందరిలోంచి ఒక వ్యక్తి చైర్మన్ అవుతాడు ఆ మున్సిపాలిటీకి. సో మున్సిపల్ కార్పొరేషన్ అనుకోండి, ఒక పెద్ద సిటీ అనుకోండి, అక్కడ కార్పొరేటర్స్ ఉంటారు, ప్రతి వార్డుకి ఒక కార్పొరేటర్ ఉంటాడు, ఆ కార్పొరేటర్స్ అందరి నుంచి ఒకళ్ళు మేయర్ అవుతారు. నెక్స్ట్ ఒక పల్లెటూరు అనుకోండి, పంచాయతీలో అక్కడ కూడా వార్డ్స్ ఉంటాయి, ప్రతి వార్డు నుంచి ఒక మెంబర్ వస్తాడు బయటికి, ఈ మెంబర్స్ అందరూ సర్పంచ్ ని ఎన్నుకుంటారు అనమాట. సర్పంచ్ ఇస్ డైరెక్ట్ ఎలక్టెడ్ బాడీ, సర్పంచ్ కి డైరెక్ట్ మనం ఓటేస్తాం. సర్పంచ్ అక్కడ గవర్నమెంట్ అనమాట, లోకల్ గవర్నమెంట్. సో ఇలా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అని 3-tier సిస్టమ్ ఉంది ఇండియాలో. మనం ఈ 3 పదాలు రాసినా చాలు. ఇందాక చెప్పిన స్టార్టింగ్ లో ఇండియా హ్యాస్ 3-tier సిస్టమ్ అని రాయకపోయినా ఇబ్బంది లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పాలిటీలో 2nd చాప్టర్ నుంచి వచ్చింది. ఫెడరలిజం అనే చాప్టర్ నుంచి వచ్చింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఈ 4 పదాలు ఇచ్చాడు, ఈ 4గిట్లో ఆడ్ వన్ ఏంటో అబ్జర్వ్ చేయాలి మనం. ఆడ్ వన్ చూడండి, ఆడ్ వన్ అంటే డిఫరెంట్ గా ఉంది ఏంటి అనేసి. ఫస్ట్ది ఆంధ్రప్రదేశ్, రెండవది పంజాబ్, మూడవది తెలంగాణ, 4వది ఢిల్లీ. ఈ 4గిట్లో డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది మనది స్టేట్, పంజాబ్ అనేది కూడా ఒక స్టేట్, తెలంగాణ కూడా మనం మన నుంచి విడిపోయిన తెలంగాణ స్టేట్, అది కూడా ఒక స్టేట్. ఢిల్లీ మాత్రం ఒక యూనియన్ టెరిటరీ. సో ఈ 3 స్టేట్స్, ఢిల్లీ మాత్రం ఒక యూనియన్ టెరిటరీ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఆడ్ వన్ అనే దాన్ని ఢిల్లీగా మార్క్ చేసుకోవాలి. ఆన్సర్ ఢిల్లీ అని రాస్తే సరిపోతుంది. ఆడ్ వన్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది కూడా పాలిటీ 2nd చాప్టర్ నుంచి వచ్చింది అనమాట. ఇది కూడా పాలిటీ 2nd చాప్టర్ నుంచే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఐడెంటిఫై ద నేషనల్ పార్టీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. ఇచ్చిన 4 పార్టీస్ లో ఏ పార్టీ నేషనల్ పార్టీ? మనకి 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. మనకి నేషనల్ పార్టీస్ టోటల్ గా 6 నేషనల్ పార్టీస్ చెప్తాను, ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి చూడండి. మొదటిది బీజేపీ, భారతీయ జనతా పార్టీ అనేది నేషనల్ పార్టీ. రెండోది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 2వ నేషనల్ పార్టీ. మూడవది బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ, ఇది మూడవది. 4వ నేషనల్ పార్టీ ఎన్పిపి, నేషనల్ పీపుల్స్ పార్టీ అంటాము. నెక్స్ట్ 5వది ఏఏపి, ఆప్ అంటాము, ఇది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన పార్టీ. నెక్స్ట్ 6th పార్టీ సిపిఐఎం అనమాట, సిపిఐఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎం అంటే మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఐలో 2 పార్టీలు ఉన్నాయి, సిపిఐ, సిపిఎం. ఇక్కడ నేషనల్ పార్టీ ఏంటంటే మనకు సంబంధించిన నేషనల్ పార్టీ సిపిఐఎం అనమాట. ఈ 6 నేషనల్ పార్టీస్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద నేషనల్ పార్టీ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్. ఇచ్చిన లిస్ట్ లో నేషనల్ పార్టీ ఏదో అబ్జర్వ్ చేయండి. నేషనల్ పార్టీ ఏది? టీడీపీ. ఎక్కడ ఉంది? మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంది. సో ఇది నేషనల్ పార్టీ కాదు, ఈ లిస్ట్ లో కూడా లేదు. నెక్స్ట్ డిఎంకే, ఇది ఎక్కడ ఉంటది? తమిళనాడులో ఉంటుంది డిఎంకే. ఇది నేషనల్ పార్టీ కాదు, తమిళనాడుకు సంబంధించిన ఒక పార్టీ.
నెక్స్ట్ ఏజీపీ అంటే అస్సోం గణ పరిషత్, ఇది అస్సాం అనే స్టేట్ కి సంబంధించింది. ఇక మిగిలిన ఒక్కగానొక్క పార్టీ బీజేపీ, ఇది ఫస్ట్ లోనే రాసుకున్నాం కదా, బీజేపీ ఇస్ ఎ నేషనల్ పార్టీ. ఇప్పుడు పవర్ లో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. సో బీజేపీ ఇస్ ఎ నేషనల్ పార్టీ. 6 నేషనల్ పార్టీస్ మైండ్ లో ఉండాలి, అప్పుడే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయగలం. ఇది ఇక్కడతో కంప్లీట్ అయింది. దీని వెయిటేజ్ చూద్దాం ఒకసారి. ఇది పాలిటీ 2, ఇది పాలిటీ 2, ఇది పాలిటీ 4 అనమాట. P4 పొలిటికల్ పార్టీస్ చాప్టర్. పాలిటీకి సంబంధించిన 3 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ 3 క్వశ్చన్స్ మనకి ఎకనామిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్ సంబంధించిన 3 క్వశ్చన్స్ కూడా చూద్దాం. 10వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు డిఫైన్ ద టర్మ్ ఐఎంఆర్ అంటే ఏంటి? మనము ఫస్ట్ చాప్టర్ ఎకనామిక్స్ లో ఫస్ట్ చాప్టర్ డెవలప్మెంట్ అనే చాప్టర్ ఉంది మనకి. ఆ డెవలప్మెంట్ అనే చాప్టర్ లో నేర్చుకున్నాం ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఏంటి అసలు ఈ ఐఎంఆర్ అంటే ఏంటంటే, ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లలు, ఏ ఏజ్ లో చిన్నపిల్లలు? 1 year లోపు ఉన్న చిన్నపిల్లలు. మోర్టాలిటీ అంటే చనిపోవటం, మరణము, చనిపోవటము. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే ఒక 1 year లో ప్రతి 1000 లైవ్ బర్త్స్ కి ఎంతమంది పిల్లలు చనిపోయారు? 1 year లోపు పిల్లలు. ఫర్ సపోజ్ ఒక 1 year తీసుకుంటాం. ఈ రోజు మొన్న January 1st నుంచి నెక్స్ట్ January 1st తీసుకుంటే 1 year. ఈ 1 year లో ఎంతమంది పిల్లలు పుట్టారో చూసుకోవాలి ఫస్ట్. ఎంతమంది పిల్లలు చనిపోయారు? 1 year లోపు పిల్లలు ఎంతమంది చనిపోయారు? దీని రేషియోనే మనము ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి 1000 మెంబర్స్ కి ఎంతమంది చనిపోతున్నారు? ఫర్ సపోజ్ కేరళలో 7 ఉందన్నమాట. అంటే ప్రతి 1000 లైవ్ బర్త్స్, లైవ్ చిన్నపిల్లలు పుట్టితే 7 చనిపోతున్నారు అన్నమాట. సో 7 ఈజ్ ద లీస్ట్ అనమాట. 7 అంటే చాలా బాగున్నట్లు అక్కడ. సో దీన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాము. డెఫినేషన్ ఎలా రాయాలి దీనికి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్కి ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ బిలో 1 year, ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ బిలో 1 year దట్ డై ఫర్ ఎవ్రీ 1000 లైవ్ బర్త్స్. ప్రతి 1000 లైవ్ బర్త్స్ కి చనిపోయే చిన్నపిల్లల సంఖ్యనే మనము ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని చెప్పుకోవచ్చు. ఐఎంఆర్ అబ్రివేషన్ పరంగా కూడా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా చదువుకోండి. ఇది ఎకనామిక్స్ సంబంధించింది. వెయిటేజ్ చూస్తే ఎకనామిక్స్ లో ఫస్ట్ చాప్టర్ అనమాట. ఇది డెవలప్మెంట్ అనే చాప్టర్. ఎకనామిక్స్ లో ఫస్ట్ చాప్టర్ E1 చాప్టర్. నెక్స్ట్ చూద్దాం. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ట్రేడ్ బ్యారియర్. ట్రేడ్ బ్యారియర్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. ట్రేడ్ బ్యారియర్ కి ఎగ్జాంపుల్ అంటే ఫలానా దాని వల్ల ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ గా ఉన్న ట్రేడ్ ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మంచిగా అప్పటి వరకు జరుగుతున్న ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అట్లాంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎఫెక్ట్ అవ్వటానికి ఏ అడ్డుపడుతున్నాయో వాటిని మనము ట్రేడ్ బ్యారియర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ డ్యూటీ అంటాం. అంటే వేరే కంట్రీ నుంచి వస్తున్న గూడ్స్ మీద మన కంట్రీ ఎంట్రీ పాయింట్లో వేసే ఒక ట్యాక్స్ కస్టమ్స్ డ్యూటీ. మరి కస్టమ్స్ డ్యూటీ ఎక్కువైంది అనుకోండి, ఇంక్రీజ్ చేసాము, ఆటోమేటిక్గా కొనుక్కునే వాళ్ళు తగ్గిపోతారు మన గూడ్స్. లేదంటే వాళ్ళ గూడ్స్ మనం కొనుక్కోవడం ఆపేస్తాం. అప్పుడు ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. దేనివల్ల? కస్టమ్స్ డ్యూటీ వల్ల. సో ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది అక్కడ ట్రేడ్ బ్యారియర్ గా మారుతుంది. అంటే బ్యారియర్ అంటే అడ్డంకి, ట్రేడ్కి అడ్డంకిగా మారుతుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమ్స్ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ట్రేడ్ బ్యారియర్కి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, కస్టమ్స్ డ్యూటీ. CUSTOMS కస్టమ్స్ డ్యూటీ అంటే ఏం లేదు, ట్యాక్స్కే ఇంకొకటి డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఏ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగిందంటే ఎకనామిక్స్ లో 4th చాప్టర్ నుంచి ఇచ్చారు. గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ అనే చాప్టర్ నుంచి ఇది ఇవ్వడం జరిగింది. 4th చాప్టర్, ఎకనామిక్స్ లో 4th చాప్టర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇది కూడా ఆ చాప్టర్ నుంచే వస్తుంది. ఎకనామిక్స్ 4th చాప్టర్. ఎకనామిక్స్ 4th చాప్టర్ లో 2 క్వశ్చన్స్ రావాలి కదా. ఇది ఎకనామిక్స్ 4th చాప్టర్ చూస్తే ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. అంటే 4 కంట్రీస్ ఇస్తాడు. ఈ 4 కంట్రీస్ ని వెస్ట్ నుంచి ఈస్ట్ కి గానీ, ఈస్ట్ నుంచి వెస్ట్ కి గానీ అమర్చమంటాడు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి మ్యాప్ మీద. ఏ కంట్రీ ఎక్కడ ఉందనేసి అవగాహన ఉంటే మాత్రమే ఈ క్వశ్చన్ ని మనం ఈస్ట్ నుంచి వెస్ట్ కి అమర్చడం, వెస్ట్ నుంచి ఈస్ట్ కి అమర్చడం కంట్రీస్ ని చేయొచ్చు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమన్నాడు చూద్దాం. 12వ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. కింద ఇచ్చిన 4 కంట్రీస్ ని వెస్ట్ నుంచి ఈస్ట్ కి అమర్చండి.
వెస్ట్ నుంచి ఈస్ట్ అమర్చండి అన్నాడు. మరి వెస్ట్ ఈస్ట్ మనకు పేపర్లో తెలియదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెస్ట్ అంటే ఎప్పుడు మనకు పేపర్లో లెఫ్ట్ని వెస్ట్ అనుకోవాలి, లెఫ్ట్ని వెస్ట్ అనుకోవాలి, లెఫ్ట్ నుంచి చూసుకోవాలి. సో అంటే ఇప్పుడు మనం ఈ నాలుగిట్లో ఫస్ట్ ఏది లెఫ్ట్లో ఉంటుంది మ్యాప్లో చూసుకుంటే, వరల్డ్ మ్యాప్లో, తర్వాత ఏది, తర్వాత ఏది, తర్వాత ఏది చూసుకోవాలి. సో ఇండియా, ఈజిప్ట్, జర్మనీ, యుఎస్ఏ చూసుకుంటే అన్నిటికంటే లెఫ్ట్లో ఉండేది యుఎస్ఏ. ఫస్ట్ యుఎస్ఏ లెఫ్ట్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ యుఎస్ఏ రాసుకోవాలి, యుఎస్ఏ. నెక్స్ట్ చూస్తే జర్మనీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ జర్మనీ, యుఎస్ఏ తర్వాత ఇక్కడ పైన రాస్తాను, ఫస్ట్ ఇది రబ్ చేద్దాం. ఫస్ట్ యుఎస్ఏ, యుఎస్ఏ అన్నిటికంటే వెస్ట్లో ఉంటుంది. యుఎస్ఏ తర్వాత మిగిలిన మూడు అబ్జర్వ్ చేస్తే జర్మనీ, ఈజిప్ట్, ఇండియా చూస్తే ఫస్ట్ మనకు అటు జర్మనీ వస్తుంది, యూరోప్లో ఉంటుంది జర్మనీ. సో యుఎస్ఏ తర్వాత జర్మనీ లెఫ్ట్లో ఉంటుంది, అంటే వెస్ట్లో ఉంటుంది. దాని తర్వాత ఈజిప్టా ఇండియానా అంటే ఈజిప్ట్ ముందు వస్తుందా ఇండియా ముందు వస్తుందా అంటే ఈజిప్ట్ ముందు వస్తుంది, ఆఫ్రికాలో ఉంటుంది ఈజిప్ట్. సో ఈజిప్ట్ రాసుకోవాలన్నమాట, ఈజిప్ట్. తర్వాత మిగిలిన ఇండియా అనమాట. సో ఇది ఆర్డర్ ఆఫ్ కంట్రీస్. ఇచ్చిన 4 కంట్రీస్ని మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి అమర్చితే యుఎస్ఏ, దెన్ జర్మనీ, దెన్ ఈజిప్ట్, దెన్ ఇండియా అన్నమాట. ఇది మోడల్ పేపర్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్. మనం ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే ప్రతి పార్ట్ నుంచి ఈక్వల్గా మనకి ఎట్లయితే బ్లూ ప్రింట్లో ఇవ్వడం జరిగిందో అదే బ్లూ ప్రింట్ ప్రకారము 4 పార్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు. ఇదే విధానము ఫైనల్లో కూడా ఫాలో అవుతారు. సో క్వశ్చన్స్ అనేవి డివేట్ అవ్వడం జరగదు. మనము ఈ 8 చాప్టర్లు చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మోడల్ పేపర్ 2 సెకండ్ మోడల్ పేపర్ చూద్దాం. సెకండ్ మోడల్ పేపర్లో కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుండి, హౌ డిడ్ గాంధీజీ వాయిస్ హిస్ కన్సర్న్ అబౌట్ రీసోర్స్ కన్జర్వేషన్? గాంధీజీ మనకి మొదటి చాప్టర్లో జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్లో రీసోర్సెస్ విషయంలో ఒక సేయింగ్ చెప్పారు. రీసోర్సెస్ మనకి అవసరానికి తగినట్లు ఉన్నాయి కానీ మన దురాశకు తగినట్లుగా లేవు అని తెలుగులో చెప్పాను. ఇంగ్లీష్లో చూడండి, దేర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్, నాట్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్. అంటే నీడ్కి సరిపడా ఉన్నాయి తప్ప గ్రీడ్కి సరిపడా లేవు అనేసి ఒక సేయింగ్ చెప్పాడు రీసోర్సెస్ని కన్జర్వేషన్ విషయంలో. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పిన సేయింగ్. దీన్ని సెంటెన్స్ వాళ్ళే ఇచ్చి ఎవరు చెప్పారు అని అడగొచ్చు, లేదంటే మహాత్మా గాంధీ చెప్పిన రీసోర్స్ కన్జర్వేషన్ విషయంలో సేయింగ్ ఏంటి, లైన్ ఏంటి అంటే మనం రాయగలగాలి. దేర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఎవ్రీబడీస్ గ్రీడ్ అనేది ఇక్కడ రాసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్కి. ఇది జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా? ఇండియా యొక్క టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఎంత? ఇది ఉంది మనకి చాప్టర్ 1లో. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. ఇదన్నమాట ఆన్సర్. 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ అని రాయాలి. దీన్ని మనం కన్సైజ్ చేసి 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, కేఎం స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. మిలియన్ కేఎం స్క్వేర్ అంటే కిలోమీటర్ స్క్వేర్, స్క్వేర్ కిలోమీటర్ అని అంటారు. ఇలా కూడా రాయొచ్చు, ఏది రాసినా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ? ఇందాక మనల్ని ఏమన్నాడు, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కానిది ఏది అని అడిగాడు ఫస్ట్ మోడల్ పేపర్లో. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఏది అని అడుగుతున్నాడు. అంటే 3 వేరే ఉంటాయి, ఒక్కటి మాత్రమే అగ్రో బేస్డ్ ఉంటుంది. వీటిలో ఏదో చూడాలి. ఫర్ సపోజ్ షుగర్ ఉంది, షుగర్ అగ్రో బేస్డేనా? ఎస్, అవును. రబ్బరు అగ్రో బేస్డే. నెక్స్ట్ కాఫీ కూడా అగ్రో బేస్డే. ఇది మినరల్ బేస్డ్. ఈ 3 అగ్రో బేస్డ్, ఇది ఒక్కటి మినరల్ బేస్డ్. కానీ క్వశ్చన్ లో నాట్ అనేది ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటే ఇక్కడ మీరు నాట్ పెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్నమాట, నాట్ అని ఉండాలి ఇక్కడ. నాట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ? అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కానిది ఏది? ఇది ఒక్కటే ఉంది. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఏది అంటే ఏబిసి 3, ఏబిడి ఏది పెట్టినా రైట్ అవుతుంది అనమాట. ఈ 3 అగ్రో బేస్డ్, ఇది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనే చాప్టర్ నుంచి వచ్చింది. నెక్స్ట్, ద వియన్నా కాంగ్రెస్ వాజ్ హోస్టెడ్ బై హూమ్? అది విషయం. 1815లో మనకి 1815 1815 అనే ఇయర్లో మనకి కాంగ్రెస్ ఆఫ్ వియన్నా జరిగింది. నెపోలియన్ ఓడిపోయినప్పుడు నెపోలియన్ కూర్చోబెట్టి ఆయన మీద శాంక్షన్స్ వేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని అంటారు.
దాన్ని ట్రీటీ ఆఫ్ వియన్నా అంటారు, వియన్నా ఆఫ్ కాంగ్రెస్ అంటారు. అన్ని అవే. 1815లో జరిగింది. ఆ మీటింగ్ కి ఎవరు అధ్యక్షుడు, హోస్ట్ ఎవరు, హోస్టెడ్ అన్నాడు. హోస్ట్ ఎవరంటే అది ఎక్కడ జరిగింది, వియన్నాలో జరిగింది. వియన్నా ఎవరి క్యాపిటల్, ఆస్ట్రియా అనే కంట్రీ యొక్క క్యాపిటల్. మరి ఆస్ట్రియాకు అప్పుడు ఛాన్సలర్ ఎవరంటే డ్యూక్ మెటర్నిచ్. డ్యూక్ మెటర్నిక్, నిక్ అనొచ్చు, నిచ్ అనొచ్చు, స్పెల్లింగ్ లో సిహెచ్ ఉంది. డ్యూక్, డియుకేఈ, డ్యూక్ మెటర్నిక్, METTER NICH, డ్యూక్ మెటర్నిక్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ నుంచి. ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా వాజ్ హోస్టెడ్ బై హూమ్, డ్యూక్ మెటర్నిచ్. ఎవరు అతను, ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్ అనమాట. అప్పుడు 1815లో ఆస్ట్రియా యొక్క ఛాన్సలర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్పాండ్ NIEO, ఎక్స్పాండ్ NIEO, న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్. N అంటే న్యూ, NEW, న్యూ. I అంటే ఇంటర్నేషనల్, న్యూ ఇంటర్నేషనల్. E అంటే ఎకనామిక్, ఎకనామిక్. O అంటే ఆర్డర్, ఆర్డర్. సో NIEO అంటే కంప్లీట్ గా అబ్రివేషన్ న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫెడరలిజం? ఫెడరలిజం అంటే ఏంటి? ఫెడరలిజం అంటే ఏంటంటే ఉన్న పవర్ ని వర్టికల్ డిస్ట్రిబ్యూషన్, పవర్ షేరింగ్ చేసుకోవడం. పవర్ షేరింగ్ అనేది వర్టికల్ గా డిస్ట్రిబ్యూట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ గా ఈ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడమే. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ ఈస్ కాల్డ్ ఫెడరలిజం అని రాసుకోవచ్చు మనము. ఇది డెఫినేషన్ టు మా సెకండ్ చాప్టర్, పాలిటీలో సెకండ్ చాప్టర్ లో ఉంటుంది. ఆ డెఫినేషన్ చూడండి. ఫెడరలిజం ఇంపార్టెంట్ డెఫినేషన్. చాప్టర్ పేరే ఫెడరలిజం కాబట్టి ఆ డెఫినేషన్ తెలియకుండా ఉండకూడదు మనం. ఫెడరలిజం అంటే ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ 3 levels of government, that is central government, state government and local government is called federalism అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ బేస్డ్ ఆన్ ద గివెన్ పెయిర్. ఇచ్చిన పెయిర్ని బట్టి ఈ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ తప్పు ప్రింట్ అయింది, ఇక్కడ ప్రింట్ అవ్వాలి. 9th క్వశ్చన్, కమింగ్ టుగెదర్ టైప్ ఆఫ్ ఫెడరేషన్స్. ఫెడరేషన్స్ 2 రకాలు. కమింగ్ టుగెదర్ టైప్ ఆఫ్ ఫెడరేషన్, హోల్డింగ్ టుగెదర్, హోల్డింగ్ టైప్ ఆఫ్ ఫెడరేషన్స్. కమింగ్ టుగెదర్ కి USA ఎగ్జాంపుల్, హోల్డింగ్ టుగెదర్ కి ఇండియానే ఎగ్జాంపుల్. కమింగ్ టుగెదర్ కి USA, హోల్డింగ్ టుగెదర్ కి నెక్స్ట్ ఇండియా. వాట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ? ఇది పాలిటీ 4th చాప్టర్ పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చింది. పొలిటికల్ పార్టీ అంటే ఏంటి? చాప్టర్ పేరే పొలిటికల్ పార్టీస్. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్ అండ్ హోల్డ్ ద పవర్ ఇన్ ద గవర్నమెంట్ ఈస్ కాల్డ్ ఏ పొలిటికల్ పార్టీ అనేది డెఫినేషన్ అనమాట. 1 మార్క్ డెఫినేషన్ ఉంది. పాలిటీ 4th చాప్టర్ పొలిటికల్ పార్టీస్ టెక్స్ట్ బుక్ లో ఉంది, అబ్జర్వ్ చేయండి. నేను స్క్రీన్ మీద కూడా ఈ డెఫినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తా, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. పొలిటికల్ పార్టీస్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ who join together or who come together to participate election or to contest in election and to secure the power ని గెయిన్ చేయడానికి వీళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అవడం, దాన్ని ఒక పొలిటికల్ పార్టీ అంటాం అనమాట. ఇది పాలిటీలో పొలిటికల్ పార్టీకి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడతో పాలిటీ అయిపోయినాయి. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఎకనామిక్స్ సంబంధించిన 3. వాట్ ఈస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్? సేమ్ ఇందాక మోడల్ పేపర్ లో 1 క్వశ్చన్ అయితే ఉందో, సెకండ్ లో కూడా అదే ఉంది. IMR అంటే ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1000 లైవ్ బర్త్స్ కి ఎంతమంది చిన్నపిల్లలు 1 year లో పిల్లలు చనిపోతున్నారు, దాన్ని మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాము. డెఫినేషన్ చూసుకుంటే ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ బిలో 1 year దట్ డై ఫర్ ఎవ్రీ 1000 లైవ్ బర్త్స్ ఈస్ కాల్డ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ గ్లోబలైజేషన్? గ్లోబలైజేషన్ అంటే ఏంటి? గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే దీన్ని తెలుగులో ప్రపంచీకరణ అంటాం. గ్లోబలైజేషన్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఎకానమీస్ ని ఇంటర్లింక్ చేయటం, కనెక్ట్ చేయటం. ద ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ ఆల్ ద ఎకనామీస్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్. దానికి డెఫినేషన్ ద ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్, లేదంటే ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్, ద ఇంటర్లింకింగ్ ఆఫ్ ఆల్ ద ఎకనామీస్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్. 1 మార్క్ డెఫినేషన్, ఒక లైన్ అన్నమాట.
ఎకనామిక్స్ నుంచి వచ్చింది 4th చాప్టర్. నెక్స్ట్ రీరైట్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. మళ్ళీ అదే క్వశ్చన్, లాస్ట్ 12వ క్వశ్చన్ ఎప్పుడు ఇదే వస్తుంది అనమాట. వెస్ట్ నుంచి ఈస్ట్ కి లేదంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి కంట్రీస్ ని రీఅరేంజ్ చేయమంటాడు అనమాట. చూడండి ఇక్కడ ఏ కంట్రీస్ ఇచ్చాడు, మళ్ళీ అదే వెస్ట్ నుంచి ఈస్ట్ కి ఏ కంట్రీస్ ఇచ్చాడు చూద్దాం. అంటే వెస్ట్ అంటే లెఫ్ట్, ఈస్ట్ అంటే రైట్. లెఫ్ట్ నుంచి చూసుకోవాలి, లెఫ్ట్ లో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ రాసుకోవాలి. ఇది జపాన్, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, యుఎస్ఏ. అన్నిటికంటే లెఫ్ట్ లో యుఎస్ఏ ఉంటుంది కాబట్టి ఫస్ట్ యుఎస్ఏ రాసుకుంటాం. వెస్ట్ లో యుఎస్ఏ ఉంటుంది. యుఎస్ఏ తర్వాత ఉండేది నెక్స్ట్ ఫ్రాన్స్ ఉంటుంది అనమాట. ఫ్రాన్స్ యూరోప్ లో ఉంటుంది. యుఎస్ఏ తర్వాత ఫ్రాన్స్. ఫ్రాన్స్ తర్వాత సౌత్ ఆఫ్రికానా జపాన్ అంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వస్తుంది, ఎందుకంటే ఆఫ్రికా కాంటినెంట్ లో ఉంటుంది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా చిట్ట చివరగా జపాన్, అన్నిటికంటే రైట్ సైడ్ ఉంటుంది జపాన్. ఇది అనమాట రీఅరేంజ్ చేస్తే దాని ఆర్డర్. ఈ 4 కంట్రీస్ ని వెస్ట్ నుంచి ఈస్ట్ గా రీఅరేంజ్ చేసుకుంటే మొదట యుఎస్ఏ వస్తుంది. యుఎస్ఏ తర్వాత ఏమి ఇచ్చారు, ఫ్రాన్స్. ఇది యూరోప్ కాంటినెంట్ లో ఉంది, ఇది నార్త్ అమెరికన్ కాంటినెంట్, ఇది యూరోప్ కాంటినెంట్. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంట్, జపాన్ ఏషియా కాంటినెంట్ అనమాట. 4ని రీఅరేంజ్ చేసి వెస్ట్ నుంచి ఈస్ట్ కి, ఒక్కొక్కసారి ఈస్ట్ నుంచి వెస్ట్ కూడా అడుగుతాడు. సో మ్యాప్ మీద మీరు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. 3rd మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిలో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ గమనిద్దాం. మొదటి ప్రశ్న, ఎక్స్పాండ్ ద అక్రోనిమ్ UNCED అనే దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. UNCED ఇది ఫస్ట్ చాప్టర్ లో ఉన్న క్వశ్చన్. ఫస్ట్ చాప్టర్ లో జాగ్రఫీ, ఫస్ట్ 3 క్వశ్చన్లు జాగ్రఫీ కదా. UNCED అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటంటే, యు అంటే యునైటెడ్, ఎన్ అంటే నేషనల్ కాదు నేషన్స్, యునైటెడ్ నేషన్స్. సి అంటే కాన్ఫరెన్స్ అంటే ఒక మీటింగ్ అన్నమాట, కాన్ఫరెన్స్ ఆన్ దేని మీద. ఈ అంటే ఎన్విరాన్మెంట్ అండ్ డి అంటే డెవలప్మెంట్. UNCED అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట UNCED. ఇది ఫస్ట్ చాప్టర్ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ లో ఉన్న అబ్రివేషన్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 ప్రకారము ప్రతి కంట్రీలో లేదంటే మన కంట్రీలో లేదంటే ప్రతి స్టేట్ లో ఎంత ఏరియా, జాగ్రఫికల్ ఏరియా ఫారెస్ట్ కవరేజ్ ఉండాలి అంటే 33% అన్నమాట. ఆన్సర్ 33% ఖచ్చితంగా ఫారెస్ట్ ఏరియా ఉండాలి అనేది. థర్డ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద బేసిక్ రా మెటీరియల్ యూజ్డ్ బై అల్యూమినియం ఇండస్ట్రీలో వాడే రా మెటీరియల్ ఏంటి? మనకి డైరెక్ట్ గా భూమిలో అల్యూమినియం దొరకదు. మనకు భూమిలో ఒక రా మెటీరియల్ దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి మనం అల్యూమినా తయారు చేస్తాం, దాని నుంచి అల్యూమినియం వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద బేసిక్ రా మెటీరియల్ అంటే ఇక్కడ ఆన్సర్ బాక్సైట్ అనమాట. బాక్సైట్ BAUXITE, బాక్సైట్ నుంచి మనము అల్యూమినియం తీస్తాము. నెక్స్ట్, విచ్ జాగ్రఫీ అయిపోయింది, మనం ఇప్పుడు హిస్టరీకి వచ్చాం. విచ్ సీక్రెట్ సొసైటీ ఫౌండెడ్ బై మ్యాజినీ? మనకి గిసెప్పి మ్యాజినీ ఉన్నారు కదా, గిసెప్పి మ్యాజినీ ఫస్ట్ చాప్టర్ లో ఇటలీకి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక సీక్రెట్ సొసైటీ స్టార్ట్ చేశాడు, గిసెప్పి మ్యాజినీ. ఆ సీక్రెట్ సొసైటీ పేరేం పేరు? గిసెప్పి మ్యాజినీ స్టార్ట్ చేసిన సీక్రెట్ సొసైటీ పేరంటే యంగ్ ఇటలీ. ఆ సీక్రెట్ సొసైటీ పేరు యంగ్ ఇటలీ. యంగ్ యూరోప్ అనేది కూడా స్టార్ట్ చేశాడు, 2 స్టార్ట్ చేశాడు ఆయన. యంగ్ ఇటలీ రాసినా కరెక్టే, యంగ్ యూరోప్ అని రాసినా కరెక్టే, కానీ ఇంపార్టెంట్ అయింది యంగ్ ఇటలీ అన్నమాట. సీక్రెట్ సొసైటీస్ ఒకటి కార్బోనరీలో, ఒకటి బెర్న్ అనే 2 సిటీస్ లో సీక్రెట్ సొసైటీ స్టార్ట్ చేశాడు గిసెప్పి మ్యాజినీ, ఇటలీకి సంబంధించిన ఒక రెవల్యూషనరీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కాల్డ్ బ్రిటన్ వుడ్ ట్విన్స్? ఇది 2 మార్కులకి ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 మార్క్ కూడా ఉంది కాబట్టి ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ 1 మార్క్ కూడా అడుగుతాడు. చూడండి, బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటే ఏంటి? బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటే బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని మనం రెండింటిని అంటాం. IBRD అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థను అంటాం, అండ్ IBRD తో పాటు IMF అన్నమాట. IBRD IMF ఈ రెండింటిని మనము బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటాం. ఎందుకంటే బ్రిటన్ వుడ్ అనే ప్లేస్ USA లో ఉంది. USA లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో
ఆ కాన్ఫరెన్స్ తర్వాత ఈ రెండు ఆర్గనైజేషన్స్ పుట్టినాయి కాబట్టి రెండు ఒకేసారి ఒకే కాన్ఫరెన్స్ నుంచి పుట్టినాయి కాబట్టి వాటిని బ్రిటన్ వుడ్ అనే ప్లేస్ లో పుట్టినాయి కాబట్టి బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని అంటున్నాం అనమాట. రెండు ఆర్గనైజేషన్స్ ఏంటంటే ఐబిఆర్డి అండ్ ఐఎంఎఫ్. ఐబిఆర్డి కింద ఫస్ట్ పేపర్ లో మనం అబ్జర్వేషన్ తెలుసుకున్నాం. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంకొకటి ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నమాట. ఈ రెండు కూడా ఏమనాలి, ఈ రెండింటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అనాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వెన్ డిడ్ ద గ్రేట్ డిప్రెషన్ బిగిన్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ వచ్చిన ఫైనల్లో వచ్చిన 1 మార్క్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఇచ్చాడు అనమాట. ఇది చూడండి, వెన్ డిడ్ ద గ్రేట్ డిప్రెషన్ బిగిన్? గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1929 అనమాట. 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది వరల్డ్ వైడ్ గ్రేట్ డిప్రెషన్ వచ్చింది ఇన్ ది ఇయర్ 1929. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్. హౌ మెనీ లాంగ్వేజెస్? పాలిటిక్ వచ్చాను, ఇప్పుడు ఒక హిస్టరీ అయిపోయింది, 6 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా హిస్టరీ. 7th క్వశ్చన్ పాలిటిక్. హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఇండియా కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎన్ని లాంగ్వేజెస్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అంటే మన కాన్స్టిట్యూషన్ లో 8th షెడ్యూల్ ఉంది. 8th షెడ్యూల్లో మనకి కొన్ని లాంగ్వేజెస్ ని రికగ్నైజ్ చేశారు, ఇవి షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అంటాం వీటిని. ఎన్ని ఉన్నాయంటే 22 ఉన్నాయి. హౌ మెనీ అన్నాడు ఆన్సర్ 22. లాస్ట్ ఇయర్ వచ్చిన 1 మార్క్ క్వశ్చన్ ఇది. ఈ రెండు లాస్ట్ ఇయర్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు 6th, 7th అంతే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. కింద ఇచ్చిన వాటిలో ఆడ్ వన్ ఏంటి? ఆడ్ వన్ అంటే డిఫరెంట్ గా ఏముంది? పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్. చూడండి, ఇది 2nd చాప్టర్ ఫెడరలిజం సంబంధించి 4 పదాలు అబ్జర్వ్ చేస్తే మనకు ఆడ్ వన్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఫారెన్ అఫైర్స్, పోలీస్, బ్యాంకింగ్, కరెన్సీ. ఈ 4 మనం పదాలు ఎక్కడ నేర్చుకున్నాము? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అనే దాంట్లో నేర్చుకున్నాం. అంటే వీటిలో ఏవో 3 ఒక రకంగా ఉన్నాయి, ఒకటేమో వేరే లిస్ట్ కి సంబంధించింది. అబ్జర్వ్ చేస్తే మీరు ఫారెన్ అఫైర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే వేరే కంట్రీస్ తో రిలేషన్ లో ఉండగలదు, అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ లో ఉండగలదు. సో ఫారెన్ అఫైర్స్ అనేది ఏ లిస్ట్? యూనియన్ లిస్ట్ అంటాం, స్టేట్ లిస్ట్ కాదు, యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. నెక్స్ట్ బ్యాంకింగ్ కూడా యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. కరెన్సీ, డబ్బులు ప్రింట్ చేసే పవర్ ఎవరికి ఉంది? ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎవరు ఇచ్చారా పవర్? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో ఈ 3 ఫారెన్ అఫైర్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, కరెన్సీ కానీ 3 ఎవరి కింద ఉంటాయంటే యూనియన్ లిస్ట్ లో ఉంటాయి. మరి ఆన్సర్ ఏంటి? ఆడ్ వన్ అవుట్ అంటే పోలీస్ అనమాట. పోలీస్ ఏ లిస్ట్? స్టేట్ లిస్ట్. సో ఆడ్ వన్ అంటే మనం పోలీస్ రాయాలి, ఆన్సర్ పోలీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అబ్జర్వ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ ఆన్సర్ ద సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, అబ్జర్వ్ చేసి సెకండ్ స్టేట్మెంట్ యొక్క ఆన్సర్ రాయండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? బీజేపీ నేషనల్ పార్టీ. బీజేపీ అనేది నేషనల్ పార్టీ అయితే టీడీపీ డాష్ ఇచ్చాడు. టీడీపీ ఎక్కడ ఉంది? టీడీపీ తెలుసు కదా మీకు, మన స్టేట్ లో ఉన్న పార్టీ కదా. టీడీపీ ఏ పార్టీ? స్టేట్ పార్టీ అని రాయాలి. ఇక్కడ మనం స్టేట్ పార్టీ అని రాసినా కరెక్టే, రీజనల్ పార్టీ అని రాసినా కరెక్టే, ఏది రాసినా కరెక్టే. స్టేట్ పార్టీ, రీజనల్ పార్టీ బోత్ ఆర్ సేమ్. నేషనల్ పార్టీస్ ఇందాక 6 లిస్ట్ చెప్పుకున్నాం కదా, 6 లిస్టు బ్రెయిన్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎకనామిక్స్ వద్దాం. ఎకనామిక్స్ క్వశ్చన్ స్టార్ట్ అయ్యాయి. 10th క్వశ్చన్, డిఫైన్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇప్పుడు చదువుకున్న మనం 3 మోడల్ పేపర్స్ లో వచ్చిన క్వశ్చన్ 10వ క్వశ్చన్ ఇదే. ఐఎంఆర్ అంటే ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? మళ్ళీ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ అయిన డెఫినేషన్. ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ ఏజ్ బిలో 1 year that die for every 1000 live births is called infant mortality rate అన్నమాట. ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కి సంబంధించిన డెఫినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పెయిర్. కరెక్ట్ గా మ్యాచ్ అయింది ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్లీ అన్నాడు, కరెక్ట్ గా ఏది మ్యాచ్ అయింది? టాటా మోటార్స్, ఆటోమొబైల్. టాటా మోటార్స్ అనేది దేనికి సంబంధించింది? టాటా కార్స్ చూస్తా ఉన్నాం కదా మనం, సో ఇది ఆటోమొబైల్. కార్స్ అనేది ఆటోమొబైల్ కంపెనీ. నెక్స్ట్ ర్యాన్ బ్యాక్సీ అనేది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించింది కాదు. ర్యాన్ బ్యాక్సీ అనేది మెడిసిన్ కి సంబంధించిన ఒక ఇండస్ట్రీ. మెడిసిన్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ అని కూడా రాయొచ్చు. మెడిసిన్ రాసిన రైటే, ఫార్మాస్యూటికల్ కంపెనీ అని రాసిన రైటే, ఫార్మాస్యూటికల్. సో కరెక్ట్లీ మ్యాచ్డ్ పేరు ఏది అన్నాడు? ఆన్సర్ ఏ. టాటా మోటార్స్ అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీ.
సో కరెక్ట్లీ మ్యాచ్ రెడీ కాబట్టి ఇది ఏ అని పెడతాం, టాటా మోటార్స్ ఆటోమొబైల్స్ అని పెడతాం అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ కరెంట్లీ ఇన్ డబ్ల్యూటీఓలో ప్రెసెంట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? డబ్ల్యూటీఓ అంటే ఏంటి? ఇంతకీ డబ్ల్యూ అంటే వరల్డ్, టీ అంటే ట్రేడ్, ఓ అంటే ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఎంతమంది ప్రెసెంట్ అన్నాడు, కరెంట్లీ అంటే ప్రెసెంట్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఆన్సర్ 166 అనమాట. డబ్ల్యూటీఓలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 166 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఈ 12వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు మొదటి పేపర్ రెండవ పేపర్లో 4 కంట్రీస్ ఇచ్చి వెస్ట్ నుంచి ఈస్ట్కి, ఈస్ట్ నుంచి వెస్ట్కి అరేంజ్ చేయమన్నాడు. దీంట్లో ఇవ్వలేదు అంటే ఆ క్వశ్చన్ మ్యాండేటరీ దాదాపుకి ఇస్తాడు. ఇంకేదైనా మిస్ అయినప్పుడు క్వశ్చన్స్ గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకనామిక్స్ 4th చాప్టర్ లోంచి క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ఇది 3rd చాప్టర్ యొక్క 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 4th పేపర్ చూద్దాం. అంటే ఇక్కడ వరకు ఇచ్చిన 3 కూడాను మనకి యాక్షన్ ప్లాన్ లో ఇచ్చినవి. ఇప్పుడు మనం చూడబోయే 2 వెబ్సైట్ లో ఇచ్చాడు అనమాట. ఇవి కూడా గమనించాలి, వీటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం చూడాలి. చూద్దాం 4th పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్? కాటన్ కల్టివేషన్ కోసం బాగా ఉపయోగపడే సాయిల్ ఏంటి అంటే బ్లాక్ సాయిల్. అందుకే బ్లాక్ సాయిల్ ని బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా అంటాం. బ్లాక్ సాయిల్లో ఎక్కువగా కాటన్ పడుతుంది. బ్లాక్ సాయిల్ ఎక్కువగా దొరికే స్టేట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఎక్కువగా బ్లాక్ సాయిల్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి మెమరైజ్ చేసుకుంటే, బ్లాక్ సాయిల్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ విచ్ స్టేట్? మహారాష్ట్ర. Black soil is also called black cotton soil. Black soil is also called regur soil. REGUR, regur soil. Next, black soil లో ఎక్కువగా కల్టివేట్ చేసేది మనం కాటన్ అన్నమాట. ఇవి బ్లాక్ సాయిల్ సంబంధించిన 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఆడ్ వన్ ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఆడ్ వన్ చూస్తే ఇది విండ్. నెక్స్ట్ వాటర్, సోలార్ ఎనర్జీ, మెటల్. ఇది మెటల్ అన్నమాట మనకి ఇక్కడ ఆడ్ వన్. ఎందుకు? విండ్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ రీసోర్స్, వాటర్ కూడా రెన్యూబుల్, నెక్స్ట్ సోలార్ ఎనర్జీ రెన్యూబుల్ రీసోర్స్. ఇక మెటల్ మాత్రం ఇది భూమిలో దొరుకుతుంది మనకి. మెటల్స్ భూమిలో నుంచి వచ్చే మినరల్స్ నుంచి వస్తాయి కాబట్టి మెటల్స్ అనేవి మినరల్స్ నాన్ రెన్యూబుల్ అనమాట. సో ఆడ్ వన్ అంటే ఇక్కడ మనం మెటల్ ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ విచ్ ఇండస్ట్రీ uses bauxite as a raw material. ఇందాక రివర్స్ లో అడిగాడు క్వశ్చన్. అల్యూమినియం ఇండస్ట్రీలో ఏ రా మెటీరియల్ వాడతాం? బాక్సైట్. క్వశ్చన్ ఇక్కడ బాక్సైట్ రా మెటీరియల్ గా వాడే ఇండస్ట్రీ ఏది? రివర్స్ గా అడిగాడు అనమాట. ఆన్సర్ అల్యూమినియం ఇండస్ట్రీ. అల్యూమినియం ఇండస్ట్రీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ హోస్టెడ్ ద కాంగ్రెస్ ఆఫ్ వియన్నా ఇన్ 1815? ఇందాక అనుకున్నాం, ఇందాక ఇయర్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇయర్ ఇచ్చాడు అంతే. 1815 లో జరిగిన కాంగ్రెస్ ఆఫ్ వియన్నా, దీన్ని ఇంకో రకంగా ట్రీటీ ఆఫ్ వియన్నా అని కూడా అంటాము. ఎవరు హోస్ట్ చేశారు? హోస్ట్ ఎవరు? అధ్యక్షత వహించింది ఎవరంటే వియన్నా. ఇక్కడ పేరులోనే వియన్నా అనేది ఆస్ట్రియా యొక్క క్యాపిటల్. ఆస్ట్రియాలో జరిగింది. సో ఆస్ట్రియాకు సంబంధించిన ఛాన్సలరే దానికి హోస్ట్ గా ఉంటాడు. ఎవరు అతను? డ్యూక్ మెటర్నిక్. డ్యూక్ మెటర్నిక్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్పాండ్ IMF. ఇందా చెప్పుకున్నాం, బ్రిటన్ వుడ్ ట్విన్స్ చెప్పుకున్నాం. IMF అంటే అబ్రివేషన్. I అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇంటర్నేషనల్, లాస్ట్ ఇయర్ వచ్చిన 1 మార్క్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇది IMF యొక్క అబ్రివేషన్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. లాస్ట్ ఇయర్ వచ్చిన 1 మార్క్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఎల్ డొరాడో ఇన్ సౌత్ అమెరికా ఫేమస్ ఫర్? సౌత్ అమెరికాలో మనము 3rd చాప్టర్ ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ చాప్టర్ చెప్పుకునేటప్పుడు దీని గురించి చెప్పుకున్నాం. ఎల్ డొరాడో అనే ఒక ప్లేస్ గురించి చెప్పుకున్నాం. అసలు ఎల్ డొరాడో అంటే ఏంటంటే, యూరోప్ నుంచి ఎక్కువ నావిగేటర్స్ సముద్రం ద్వారా సౌత్ అమెరికాకి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అనేది కారణం తెలుసుకుంటే,
వాళ్ళకు అక్కడ ఒక రూమర్ క్రియేట్ అయింది అనమాట. సౌత్ అమెరికాలో గోల్డ్ ఉన్న ఒక సిటీ ఉంది, దాని పేరు ఎల్డోరాడో, అక్కడికి వెళ్తున్నాం అన్నట్లుగా ఒక వార్త రూమర్ వచ్చింది. అది ఎల్డోరాడో అనేది ఆ ప్లేస్ అనమాట. ఇప్పుడు మనం ఏం రాయాలి? వాట్ ఈజ్ ఎల్డోరాడో అంటే ఎల్డోరాడో ఈజ్ ఏ ఫ్యాబుల్డ్ సిటీ ఆఫ్ గోల్డ్ అని రాయాలి. ఫ్యాబుల్డ్ సిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ సౌత్ అమెరికా. ఫ్యాబుల్డ్ సిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ఉన్న ఫ్యాబుల్డ్ సిటీ ఆఫ్ గోల్డ్ ని మనము ఎల్డోరాడో అంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ మనకి ఫైండ్ ద మిస్ మ్యాచ్డ్ పెయిర్. మిస్ మ్యాచ్ అయిన పేరుని అబ్జర్వ్ చేయండి. మిస్ మ్యాచ్ అయిన పేరు టాటా మోటార్స్ ఆటోమొబైల్స్ ఇందాక అనుకున్నాం. టాటా అనే కంపెనీకి సంబంధించి కార్స్ ఉన్నాయి, సో ఆటోమొబైల్ కంపెనీ రైటే. ఏషియన్ పెయింట్స్ పేరులోనే ఉంది పెయింట్స్, ఇది కూడా పెయింట్ కి సంబంధించింది. మిగిలింది ఏంటి? ర్యాన్ బ్యాక్సీ. ఐటీ కంపెనీ కాదు. ర్యాన్ బ్యాక్సీ అనేది ఇందాక చెప్పుకున్నాం మెడికల్ కి సంబంధించిన కంపెనీ. మెడిసిన్ అని రాయాలి. మెడిసిన్. మనల్ని కరెక్ట్ ఆన్సర్ రాయమల్లా. ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ పేర్ అన్నాడు. మిస్ మ్యాచ్డ్ పేర్ ఏంటో అబ్జర్వ్ చేస్తే చాలు, దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ రాయాల్సిన అవసరం కూడా లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ర్యాన్ బ్యాక్సీ అని డాష్ ఇచ్చినప్పుడు రాయాల్సి వస్తే మెడిసిన్ అని కానీ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని కానీ రాయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ పార్టీ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ పార్టీ ఏంటి? ఓల్డెస్ట్ అంటే అన్నిటికంటే ముందు స్టార్ట్ చేసిన పార్టీ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? 1885 లో స్టార్ట్ చేశారు ఈ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో అన్నిటికంటే ఇండియాలో ఓల్డెస్ట్ పార్టీ ఏంటంటే ఐఎన్సి అని చెప్పుకోవాలి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రిసైడ్స్ ఓవర్ మీటింగ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్? ఇలా చెప్పుకున్నాం. ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గరలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఈ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ఏరియా మొత్తాన్ని కొన్ని పార్ట్స్ గా చేస్తారు. ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క వార్డ్ అనాలి. ప్రతి వార్డ్ లో ఉన్న ప్రజలు ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటారు ఎలక్షన్ ద్వారా. ఆ వ్యక్తిని మనం కార్పొరేటర్ అనాలి. డివిజన్ అంటాం. ఒక్కొక్క గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తాన్ని కొన్ని డివిజన్లుగా విడగొడతారు. ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కార్పొరేటర్ వస్తాడు. అట్లా సపోజ్ 40 డివిజన్లు ఉంటే 40 కార్పొరేటర్లు వస్తారు. ఈ 40 కార్పొరేటర్లో ఒక పర్సన్ ని మేయర్ గా ఎన్నుకుంటారనమాట. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ మేయర్, MEYOR, మేయర్ అంటాం. మేయర్ గా ఎన్నుకుంటారు. ఆ మేయర్ ఎట్లయితే అసెంబ్లీలో స్పీకర్ ఉంటాడో అట్లా వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కౌన్సిల్ హాల్లో వీళ్ళకి అధ్యక్షత వహించేది, చైర్ లో కూర్చునేది, వీళ్ళకి చైర్మన్ లాగా వ్యవహరించేది, స్పీకర్ లాగా వ్యవహరించేది మేయర్ అన్నమాట. సో హూ ప్రిసైడ్స్ ఓవర్ మీటింగ్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే మేయర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మేయర్. 11th క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ పెయిర్ ఫిల్ అప్ ద సెకండ్ పెయిర్. సేమ్ ఇందాక అడిగాడు ఈ క్వశ్చన్. యుఎస్ఏ అనేది కమింగ్ టుగెదర్ టైప్ ఆఫ్ ఫెడరేషన్. కమింగ్ టుగెదర్ అంటే యుఎస్ఏలో అంతకుముందు యుఎస్ఏ ఏర్పడక ముందు ఉన్న స్టేట్స్ అన్ని ఒక దగ్గరకు వచ్చి మనందరం యుఎస్ఏ లాగా ఫామ్ అవుదామని కమింగ్ టుగెదర్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ అనమాట. మరి హోల్డింగ్ టుగెదర్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ మనం ఇండియా రాసుకోవాలి, ఆస్ట్రేలియా రాసుకోవచ్చు. ఇండియా, ఆస్ట్రేలియా రెండు కరెక్టే. నెక్స్ట్, రీరైట్ ద ఫాలోయింగ్ కంట్రీస్. లాస్ట్ క్వశ్చన్ ఈ మోడల్ పేపర్ 4 లో. రీరైట్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సేమ్ వెస్ట్ టు ఈస్ట్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి రావాలన్నమాట. చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తే కంట్రీస్, వీటిలో జపాన్, మెక్సికో, ఫ్రాన్స్, చైనాలో ఫస్ట్ ఏ కాంటినెంట్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. జపాన్ ఏషియాలో ఉంది. మెక్సికో నార్త్ అమెరికాలో ఉంది. ఫ్రాన్స్ యూరోప్ లో ఉంది. చైనా అనేది ఏషియాలో ఉంది. సో ఈ నాలుగిట్లో లెఫ్ట్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏది ఉంటుంది? నార్త్ అమెరికా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మెక్సికో రాసుకోవాలి. మెక్సికో తర్వాత యూరోప్ కి సంబంధించింది రాసుకోవాలి, ఫ్రాన్స్ అన్నమాట. మెక్సికో తర్వాత ఫ్రాన్స్ తర్వాత ఏషియాలో 2 ఉన్నాయి. మరి జపాన్ ముందు వస్తుందా, చైనా ముందు వస్తుందా అంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి వచ్చేటప్పుడు చైనా ముందు వస్తుంది, చివరిలో జపాన్ ఉంటుంది. జపాన్ అన్నమాట. ఇది కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇక్కడతో మోడల్ పేపర్ 4 ఎక్స్ప్లెనేషన్ ఫినిష్ అయింది. నెక్స్ట్ మోడల్ పేపర్ 5 యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మోడల్ పేపర్ 5 లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రఫీ నుంచి మొదటి 3 ప్రశ్నలు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రశ్న, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టబిలిటీ రీసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్. ఎగ్జాస్టబిలిటీ ఆధారంగా రీసోర్సెస్ ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? ఇది ఆల్రెడీ వచ్చిన ప్రశ్నే. రీసోర్సెస్ ని ఎగ్జాస్టబిలిటీ ఆధారంగా మనము
రెన్యూబుల్ గా నాన్ రెన్యూబుల్ గా క్లాసిఫై చేయొచ్చు. రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, ఎగ్జాస్టిబిలిటీ ఆధారంగా క్లాసిఫై చేస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ద పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏ జాగ్రఫికల్ ఏరియా? ఫారెస్ట్ యొక్క పర్సెంటేజ్ ఎంత ఉండాలి ఒక జాగ్రఫికల్ ఏరియా అంటే 33% ఉండాలి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. దేని ప్రకారం అంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. నేషనల్ ఫారెస్ట్ పాలసీ చేశారు 1952లో. ఇది ఒక పాలసీ, ఫారెస్ట్ కి సంబంధించిన పాలసీ, గవర్నమెంట్ పాలసీ. ఈ పాలసీలో ప్రతి కంట్రీ, మన ఇండియా కంట్రీలో 33% ఫారెస్ట్ ఏరియా ఉండాలి. ప్రజెంట్ ఎంత ఉందంటే 25.17 ఉంది. అది 33%కి ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలి అనేసి ఆ యొక్క పాలసీ ఉద్దేశం. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. థర్డ్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్ యాజ్ రా మెటీరియల్? మళ్ళీ అదే క్వశ్చన్, ఇది మూడోసారి రావడం. బాక్సైట్ ని రా మెటీరియల్ గా ఏ ఇండస్ట్రీలో వాడతారంటే అల్యూమినియం ఇండస్ట్రీ. ఫస్ట్ అల్యూమినియం స్మెల్టింగ్ లో ఎక్కువగా ఈ బాక్సైట్ వాడతారు. బాక్సైట్ ని రా మెటీరియల్ గా వాడే ఇండస్ట్రీ అల్యూమినియం ఇండస్ట్రీ. హూ ఫార్మ్డ్ ఏ సీక్రెట్ సొసైటీ కాల్డ్ యంగ్ ఇటలీ? యంగ్ ఇటలీని ఫామ్ చేసింది ఎవరు? ఇది ఆల్రెడీ వచ్చింది. యంగ్ ఇటలీ అనేది ఎవరు? దానికి ఆ సొసైటీని, ఇది ఒక సీక్రెట్ సొసైటీ స్టార్ట్ చేసింది ఎవరంటే మ్యాజిని, MAZZINI, మ్యాజిని. ఫుల్ ఫామ్ గిసెప్పి మ్యాజిని. ఇటలీకి సంబంధించిన ఒక రెవల్యూషనరీ. ఇతను సీక్రెట్ గా సొసైటీ ఫామ్ చేశాడు. ఆ సొసైటీ పేరు యంగ్ ఇటలీ. ఇంకొక సొసైటీ కూడా ఉంది మనకి, యంగ్ యూరోప్ అనమాట. యంగ్ ఇటలీ, యంగ్ యూరోప్ బోత్ ఆర్ ద సీక్రెట్ సొసైటీస్ స్టార్టెడ్ బై గిసెప్పి మ్యాజిని. నెక్స్ట్ ఎక్స్పాండ్ IMF. ఇందాక చెప్పుకున్నాము, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన 1 మార్క్ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ వచ్చిన అబ్రివేషన్ ఇది, ఇంటర్నేషనల్ మానిటరీ, MONETAR, మానిటరీ ఫండ్ అన్నమాట. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF. నెక్స్ట్, వాట్ వాజ్ ద ఇయర్ ఆఫ్ సివిల్ డిజాబిడెన్స్ మూవ్మెంట్? ఇది ఇక్కడ డివియేట్ అయ్యాడు. ఇప్పటి వరకు మనం చదువుకున్న ఏ బిట్ లో డివియేట్ అవ్వలేదు. 1 మార్క్ క్వశ్చన్స్ వెయిటేజ్ ప్రకారం ఇచ్చాడు. ఇక్కడ కానీ ఇక్కడ డివియేట్ అయ్యాడు. సివిల్ డిజాబిడెన్స్ మూవ్మెంట్ అనేది నేషనలిజం ఇన్ ఇండియా చాప్టర్. ఒక్క 8 మార్క్స్ క్వశ్చన్ వెయిటేజ్, కానీ ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చాడు. ఒక్కొక్కసారి అట్లా జరుగుతాయి. అంటే మనం ఆల్రెడీ ఇది 8 మార్క్స్ క్వశ్చన్ లో చదువుకున్నాం. సివిల్ డిజాబిడెన్స్ మూవ్మెంట్ 1930 అనేసి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ లో మీకు కవర్ అయిపోయింది. 1 మార్క్ క్వశ్చన్స్ కూడా కొన్ని. నెక్స్ట్, విచ్ MNC బిలాంగ్స్ టు ఇండియా? ఇండియాకి సంబంధించిన MNC కంపెనీ ఏంది? వీటిలో ఇండియాకి సంబంధించిన కంపెనీ ఇన్ఫోసిస్ అనేది మన ఇండియాకి సంబంధించింది, ఫోర్డ్ యూఎస్ఏకి సంబంధించింది, గూగుల్ యూఎస్ఏకి సంబంధించింది, శాంసంగ్ సౌత్ కొరియాకి సంబంధించింది. సో ఈ మూడు కూడాను వేరే కంట్రీకి సంబంధించిన. ఇండియాకి సంబంధించిన కంపెనీ ఇన్ఫోసిస్ ఒకటే. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి. సుధామూర్తి ప్రెసెంట్ రాజ్యసభ మెంబర్. సో అలా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫోసిస్ కంపెనీ మన ఇండియాకి సంబంధించిన MNC అన్నమాట. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూస్తే, ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్. లదాఖ్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, అక్కడ ఇంకోటి ఉండాలి, అది చండీగఢ్ అనమాట. అది చండీగఢ్. వీటిలో ఆడ్ వన్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ వన్ ఏంటి అబ్జర్వ్ చేస్తే, లద్దాఖ్ అనేది ఏంటి? ఒక యూనియన్ టెరిటరీ. లద్దాఖ్ యూనియన్ టెరిటరీ, పుదుచ్చేరి కూడా యూనియన్ టెరిటరీ, ఆంధ్రప్రదేశ్ ఏమో ఒక స్టేట్, చండీగఢ్ కూడా ఒక యూనియన్ టెరిటరీ. పంజాబ్ కి హర్యానాకి కామన్ క్యాపిటల్ ఇది. సో 3 యూనియన్ టెరిటరీస్ ఇచ్చాడు, ఒకటి స్టేట్ ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ని మనం ఆంధ్రప్రదేశ్ గా మార్క్ చేసుకోవాలి. ఆడ్ వన్ అడిగాడు. నెక్స్ట్ 9th క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఇస్ ఎ నేషనల్ పార్టీ? వీటిలో నేషనల్ పార్టీ ఏది? ఇచ్చిన వాటిలో నేషనల్ పార్టీ ఏది? మనం 6 నేషనల్ పార్టీస్ చెప్పుకున్నాము. టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక స్టేట్ పార్టీ కాబట్టి ఇది కాదు. DMK తమిళనాడులో ఉన్న ఒక పార్టీ, ఇది కాదు. జనసేన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టేట్ కి సంబంధించిన పార్టీ కాదు. సో ఆన్సర్ BJP. మనం 6 నేషనల్ పార్టీస్ చెప్పుకున్నాం. అదొకసారి లిస్ట్ చూడండి. ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి చూసుకోండి. 6 నేషనల్ పార్టీస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేబరింగ్ కంట్రీస్ హ్యాస్ బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దాన్ ఇండియా? ఇది ఒక టేబుల్లో ఇవ్వడం జరిగింది మనకి. డెవలప్మెంట్ అనే చాప్టర్ లో, ఎకనామిక్స్ లో ఒక టేబుల్లో ఇచ్చాడు. IMR ని అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ని, నెట్ అటెండెన్స్ రేషియోని, జీడిపిని జీడిపిని మొత్తాన్ని, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని కన్సిడర్ చేసి స్టేట్స్ కి కంట్రీస్ కి ర్యాంకింగ్ ఇచ్చాడు.
వీటిలో మన ఇండియా కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంట్రీ ఒకటి ఉంది. అది ఏ కంట్రీ అంటే శ్రీలంక. ఇండియా కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంట్రీ శ్రీలంక అన్నమాట. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ పేర్ ఇన్ ద fill the second pair. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ పేర్ ఫిల్ ద సెకండ్ పేర్. అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ అయితే మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ప్రకారము అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్ అయితే మ్యారేజెస్ ఏ లిస్ట్ లో ఉందంటే కాంకరెంట్ లిస్ట్ లో ఉంది. మ్యారేజెస్ కాంకరెంట్ లిస్ట్. ఇది పాలిటీ సెకండ్ చాప్టర్, ఫెడరలిజం చాప్టర్ అన్నమాట. 3 లిస్టులో ఏమేమి ఉన్నాయి అనేది చదువుకోవాలి. ఒక 10 నుండి 12 ఉన్నాయి. 12 బట్టి కొట్టేయడమే. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇప్పటి వరకు అన్ని వెస్ట్ టు ఈస్ట్ అన్నాడు, ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ అన్నాడు. ఈస్ట్ అంటే మనము రైట్ నుంచి చూసుకోవాలి. ఇప్పుడు రైట్ నుంచి ఫస్ట్ కాంటినెంట్స్ రాసుకుందాం. ఈజిప్ట్ అనేది ఆఫ్రికాలో ఉంది, చైనా అనేది ఏషియాలో ఉంది, ఇంగ్లాండ్ అనేది యూరోప్లో ఉంది, జపాన్ అనేది ఏషియాలో ఉంటుంది. సో వీటన్నిటిలో రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ మనకి ఏషియా వస్తుంది. సో ఏషియాలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి జపాన్ ముందు వస్తుందా, చైనా ముందు వస్తుందా? రైట్ సైడ్ నుంచి చూసుకుంటే అంటే ఫస్ట్ జపాన్ ముందు వస్తుంది. జపాన్ ఫస్ట్ రాసుకోవాలి. దాని తర్వాత వచ్చేది చైనా తర్వాత మనకి ఈజిప్ట్, ఇంగ్లాండ్ చూసుకుంటే ఫస్ట్ మనకి ఈజిప్ట్ వస్తుంది అనమాట. ఆఫ్రికా కాంటినెంట్ ముందు వస్తుంది, దాని తర్వాతే యూరోప్ కాంటినెంట్ వస్తుంది, ఇంగ్లాండ్. సో ఇదనమాట ఈస్ట్ నుంచి వెస్ట్ అమర్చినప్పుడు వాటి యొక్క ఆర్డర్. మనము ఇప్పటి వరకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన 5 మోడల్ పేపర్స్ లో ఉన్నటువంటి 12 క్వశ్చన్లు చూడటం జరిగింది. 12 5 60. ఈ 60 క్వశ్చన్స్ లో మినిమం 6 ఖచ్చితంగా మనకి ఫైనల్లో రిపీట్ అవుతాయి. సో ఈ 60 క్వశ్చన్ని మరొకసారి మీ యాక్షన్ ప్లాన్ లో కూడా చూడండి. మన నోట్బుక్ లో కూడా టెక్స్ట్ బుక్ మీరు ఎదురుగా పెట్టుకొని ఈ చాప్టర్స్ బ్లూ ప్రింట్ ద్వారా మీరు 60 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. 60తో పాటుగా ఇంకొక 30 నుంచి 40 క్వశ్చన్లు ఉంటాయి అదనంగా. ఈ 60 40 100 క్వశ్చన్లు చదువుకుంటే మీరు 12కు 12 మార్కులు స్కోర్ చేయగలరు. 12వ క్వశ్చన్ మాత్రం మ్యాప్ సంబంధించిన క్వశ్చన్ మీరు మంచి మార్కులు రావాలని, ఆ క్వశ్చన్ తప్పుపోకుండా ఉండాలంటే మ్యాప్ మీద అవగాహన ఉండాలి. కాబట్టి మేజర్ కంట్రీస్ అనేటువంటి నార్త్ అమెరికాలో USA, మెక్సికో, కెనడా, సౌత్ అమెరికాలో బ్రెజిల్, నెక్స్ట్ యూరోప్లో ఇంగ్లాండ్, నెక్స్ట్ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆఫ్రికా కాంటినెంట్లో ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా, ఏషియా కాంటినెంట్లో శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, నెక్స్ట్ చైనా, రష్యా, జపాన్. ఇవి గుర్తుపెట్టుకుంటే మేజర్ ఈ కంట్రీస్ నుంచి అడుగుతారు. వీటి నుంచి ఏవో ఒక 4 ఇచ్చి ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి వాటిని రీఅరేంజ్ చేయమంటారు. కాబట్టి మ్యాప్ మీద పట్టు తెచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఈ 5 పేపర్లోనే ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.